Well, to first start, ఆరంభంలో రెండూ పరస్పరంగా ఉండాలంటాను. అది పరస్పర ప్రేమతో మొదలవుతుంది. కానీ చివరికి ప్రేమించవలసింది నేనే అవుతాను. మనం తప్పులు చేస్తూ ఉంటాం. మీరు ప్రేమించటం మొదలు పెడతారు. కానీ నా స్నేహితుడు లేదా నా భర్త నన్ను తగినంతగా ప్రేమించడం లేదు అని చెప్పే సమయం కూడా వస్తుంది. అప్పుడు మీరు ఇబ్బందిలో పడతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆశించడం జరుగుతుంది. అది పరస్పర ప్రేమ సంబంధం. అది ఇచ్చి పుచ్చుకోబడుతుంది. కొన్నిసార్లు మీరు ప్రేమిస్తారు కానీ తిరిగి ప్రేమను పొందనప్పుడు మనం హృదయాన్ని మూసివేసి నేనిక ప్రేమించను అంటాం. సరే, అప్పుడు మనకై మనమే సమస్యలను సృష్టించుకుంటాం. అదొక విషాదకరమైన సందర్భం అవుతుంది. ప్రేమ మన నుండే మొదలవ్వాలి. నేనే ముందు ప్రేమించాలి. చారీజీ మహారాజ్ ఏమి చెప్పేవారంటే, మీరు ఒక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా ఆక్సిజన్ స్థాయి తగ్గుతోందని వారు ప్రకటిస్తారు. అప్పుడు మొదట మీరు మాస్క్ తగిలించుకొని ఆక్సిజన్ను లోనికి శ్వాసించండి. తర్వాత మీ పిల్లలకు పెడతారు. నీకు నీవు సహాయం చేసుకోలేకపోతే ఇతరులకు ఎలా సహాయం చేయగలవు? నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఇతరులను ఎలా ప్రేమిస్తావు? అర్థమైందిగా? దానికి పరిమితే ఉండదు. అది అనంతమైనది. నేనింతే ప్రేమిస్తాను అని మీరు అనలేరు. అంటే మీరు మీ ప్రేమను దాచిపెట్టుకుంటున్నట్లు. అంటే మీరు ప్రేమించడం లేదని అర్థం. మీకు షరతులు ఉన్నాయి. అది ప్రేమ కాదు, వ్యాపారమవుతుంది.